అయితే చాలా అంటే చాలా బాగుంటది. నిజంగా చెప్పాలంటే మీకు ఈ బీజీఎం నచ్చకపోతే అంటే ఈ సాంగ్ నచ్చకపోతే వేరే సాంగ్ తోటైనా డెఫినెట్‌లీ ట్రై చేయండి. కానీ చాలా బాగుంటది. ఈజీగా ఉంటది. పెద్ద లెంత్ లేకుండా ఈజీగా చెప్పేస్తాను. దానికంటే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కావాల్సింది ఫాంట్. ఒక 2-3 డేస్ నుంచి ఒక ఫాంట్ అయితే కామన్‌గా యూజ్ చేస్తున్నా. ఆ ఫాంట్ లింక్ వీడియో కింద ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. బాగుంటది. ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేయడం ప్రాబ్లమ్ వస్తే నేను ఇప్పుడు యాడ్ చేసి కూడా చూపిస్తాను. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన మొబైల్‌లో ఫాంట్ ఉన్నా కూడా ఎంప్టీ ఫాంట్ అయితే కనిపిస్తది. ఆ ప్రాబ్లమ్ నాకు కూడా చాలా సార్లు వచ్చింది. మీకు ఆ సొల్యూషన్ ఏముండదు. నేను కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ బ్యాక్‌గ్రౌండ్ వీడియో. ఆ వీడియో అయితే కంపల్సరీ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే మీకు వీడియోకి లుక్కే రాదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఇందులో యాడ్ చేయలేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెడ్ కలర్ వీడియో రెడ్ అని వీడియో యాడ్ అని ఉంది కదా. ఓకే. ఈ వీడియోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక వీడియో ఇచ్చాను చెప్పాను కదా. 12 సెకండ్ వీడియో ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఉంటుంది. అది యాడ్ చేద్దాం. ఓకే. ఈ వీడియో దీన్ని యాడ్ చేసుకోండి. మీకు ఫుల్ హెచ్‌డీలో ఉంటుంది. ఓకే. చాలా బాగా అయితే ఉంటుంది డెఫినెట్‌లీ. ఓకే. ఇక్కడ మనకు ఓకే. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నేమ్ అయితే వస్తది. ఓకే. దాని తర్వాత బటర్‌ఫ్లై వస్తది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకవేళ మీరు ఇక్కడ మనకు మధు అనే నేమ్ ఉంది. దీన్నైతే మనమైతే రిమూవ్ చేద్దాం. ఒకవేళ మీ నేమ్ కొంచెం పెద్దగా ఉంటే కూడా కొంచెం చెప్తాను. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మధు వద్దులే. ఇప్పుడు వేరే నేమ్ పెడదాం. కొంచెం పెద్దగా ఉన్న ఫోటో పెడదాం. నేమ్ అనేది పెడదాం. సంధ్య అని పెడుతున్నాను. ఓకే. సంధ్య అయితే నేమ్ అయితే పెట్టాను. ఇది కొంచెం ఇలాగైతే అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా. ఓకే. మీరు దీనికి కొంచెం రొటేట్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు కొంచెం రొటేట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 3-4 డిగ్రీస్ అయితే పైన కానీ కింద కానీ మ్యాక్సిమం పైన పెట్టండి. డిగ్రీస్ పెట్టండి. మైనస్‌లో వద్దు. ఓకే. దాని తర్వాత ఈ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బటర్‌ఫ్లై పీఎన్‌జీస్ ఉంటుంది అవి. దాని తర్వాత కింద మనకు ఒక లైన్స్ అయితే లైన్ ఉంటుంది. ఈ లైన్ మీరు కావాలంటే ఉంచొచ్చు. లేకపోతే దీన్ని మీరు హైడ్ చేసేయొచ్చు. కానీ బాగుంది కాబట్టి పెడదామని అనుకుంటే పెట్టుకోండి. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్‌లోకి వస్తే వీడియో అయితే మనకు బాగా అయితే కనిపిస్తుంది. ఈజీగా అయితే అయిపోయింది. ఓకే. దాని తర్వాత మీకైతే ఇంకో బటర్‌ఫ్లై వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే. 16 సెకండ్ వీడియో ఉంటుంది. అది మనకు ఎక్కడి నుంచి పెడతారంటే కరెక్ట్‌గా నేమ్ ఎక్కడైతే రివీల్ అవుతుందో ఎగ్జాంపుల్‌గా 8 సెకండ్ 22 మిల్లీ సెకండ్ వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్రోమాకి యాడ్ చేసుకోండి చాలు. దాని తర్వాత ఈ వీడియో కంటే ఎక్స్ట్రా పార్ట్ మనకు అవసరం లేదు కాబట్టి లేకపోతే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ టైమింగ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇలా బటర్‌ఫ్లై ఎఫెక్ట్. ఈ వీడియో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో కూడా ఇదే వీడియో మీరు యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. ఇక్కడ కాపీ చేసి స్టార్టింగ్‌లో కూడా ఇక్కడ మీరు పేస్ట్ చేస్తే స్టార్టింగ్‌లో కూడా ఇలా వస్తది. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అంతే ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.